ప్రియమైన యూట్యూబ్ వీక్షకులకు ప్రభునామంలో వందనాలు. ఈరోజు మనము రూతు గ్రంథాన్ని ధ్యానించాలని నేను ప్రభువుని బట్టి కోరుకుంటున్నాను. ఎందుకంటే రూతు గ్రంథము ప్రాముఖ్యమైన గ్రంథము. ఎట్లా అంటే న్యాయాధిపతులకు తర్వాత వచ్చింది. ఈ రూతు గ్రంథం అనేది ఒక అన్నిలైనా గాని అన్నిలను ఇలా అన్ని రానైనప్పటికీ ప్రభు ఎలా ప్రేమించినాడో, ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క సంఘం పట్ల ఆయనకున్న ప్రేమను రూతు గ్రంథం చక్కగా వివరిస్తుంది. మనకు చాలా వారధి లాంటి పుస్తకం ఇది. సమూయేలు రాసినాడు. ఇది దావీదు యొక్క ప్రోద్బలంతో సమూయేలు చక్కగా దీన్ని అధ్యయనం చేసి రాసినాడు. ఎందుకంటే రూతు గ్రంథాన్ని కథలుగా చెప్పుకునే వాళ్ళంట అప్పుడు ఇశ్రాయేలు దేశంలో. ఎందుకంటే రూతు ఒక అన్యురాలు. ఎందుకంటే అన్యులను యూదులు చేరరు, కానీ రూతుని ఎలా చేర్చుకోగలిగినారండి? రూతు యొక్క విశ్వాసం, ఆమెలో ఉన్న పట్టుదల, ఆమెలో ఉన్న పవిత్రత అలా చేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చిందనమాట. అదే రెండవదిగా ఎస్తేరు గ్రంథం. అది మన స్త్రీల పేరు మీద ఉంది కదా. చాలా సంతోషకరమైన విషయం అది. ఇక్కడ రూతు గ్రంథము, రూతు ఒక అన్యురాలు, ఒక యూదుని పెళ్లి చేసుకునే ధన్యురాలైంది, చారిత్రకంగా నిలిచిపోయింది. ఎలా చెప్తారా చెప్పండి? మత్తయి సువార్తలో వ్రాయబడింది కదా, బోయజు రూతు నందు ఓబేదును కనెను. చూడండి, ఆ యొక్క వంశావళిలో రూతు పేరు నిలబడింది. మత్తయి చూడండి ఎంత చక్కగా దాన్ని తీసుకొచ్చినాడు. అలాగనే ఎస్తేరు చూడండి, ఎస్తేరు ఒక యూదురాలు, ఒక యూదా వంశస్థురాలు కదా. అయితే ఆమె ఒక అన్నిని పెళ్లి చేసుకుంది. అహశ్వేరోషు రాజును పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుని చెప్పండి? అది ఆయన ఏర్పాటు. ఆ పెళ్లి అలా జరగడం వల్ల ఏం జరిగింది? యూదులకు రక్షణ వచ్చింది, విమోచన కలిగింది అనమాట. అంటే దేవుడు ఈ ఒక స్త్రీల పేర్ల మీదుగా ఇలాగున గ్రంథాలను రాయడానికి ఆయన ఇష్టపడినాడు. అయితే ఇప్పుడు రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను కొంచెం చెప్పినాను. రూతు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయండి. మొదటి అధ్యాయము మనకి కరువు, మొదటిలో కరువును గురించి చెప్తుంది అనమాట. కరువు అనేది ఎలా వస్తుంది చెప్పండి? కరువు అనేది మనం చేసిన పాపాల వలన, మనము ఆయనకు అయిష్టంగా నడవడం వలన, ఆయనను మనము తృణీకరించిన వలన అటువంటివి వస్తాయని పాత నిబంధన గ్రంథంలో మనము చాలా చూసినాం. నిర్గమాకాండంలో 10 తెగుళ్ళు ఎలా వచ్చినాయి చెప్పండి? అలా అనమాట. కాబట్టి ఈ పాపమునకు దానికి ఒక ప్రాయశ్చిత్తం, దానికి ఒక శిక్షగా ప్రభువు ఇలాంటి కరువులు, కాటకాల కాలంలో పంపించేవాడు అనమాట. అలాగే రూతు ముందర ఉన్న న్యాయాధిపతుల గ్రంథములో వెనకల నేను అదొకటి చదివి నేను రూతు గ్రంథానికి వెళ్తాను. న్యాయాధిపతులు 21 చివరి వచనములో ఒక మాట ఉంది. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. అంటే రాజు లేని కాలములో ఈ యొక్క రూతు గ్రంథము, రూతు ఆ యొక్క చరిత్ర రాయబడింది అనమాట. రాజులు లేరు, ఇష్టానుసారంగా ఉన్నారు. అందుకే ఈయన ఏం చేసినాడు చెప్పండి? మోయాబులో కాపురం ఉన్నాడు ఎలీమెలెకు కదా. మోయాబుకి ఎట్లా వెళ్ళిపోయినాడు చెప్పండి? కరువు సంభవించడం వలన రొట్టెల కోసం. యాక్చువల్లీ ఇక్కడ ఏముందండి? బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ఉండటకు వెళ్ళాను. అంటే ఏమంటే బెత్లెహేం అంటే అర్థం చెప్పండి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంటిని విడిచి కరువు వచ్చిందని ఆహారం కోసం మోయాబు దేశానికి పోయినాడు ఎలీమెలెకు. అంటే తన స్వచిత్త ప్రకారం పోయినాడు, కానీ నిజంగా అది దేవుని చిత్తమో కాదు. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదని నేనెందుకు వెళ్ళినాడు? ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 2వ వచనం చివరిగా చదువుతాను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే ఒక అర్థం ఉంది. ఏమంటే ఎఫ్రాతీయులు అంటే వెల్ సౌండెడ్ పీపుల్ అంట. అంటే చాలా చక్కగా వాళ్ళు అక్కడ నిలబడిన వాళ్ళు, అంతేకాదు మంచిగా వాళ్ళు సౌండ్ పార్టీ అనమాట. అంటే బాగా ఉన్నవాళ్ళు, చక్కగా బ్రతికిన వాళ్ళు అనమాట ఎఫ్రాతీయులు అంటే. యూదా దేశపు బెత్లెహేము ఎఫ్రాత్ అని ఎంత మాత్రము తక్కువ దానం కావని మీకా ప్రవక్త రాసినాడు అనమాట. ఎఫ్రాతీయులు అంటే మామూలు వాళ్ళు కాదండి. అందులో యూదులు, వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళు వేరే దేశానికి అలాంటివి వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే మోయాబు దేశంలో విపరీతమైనటువంటి ఏముందండి? విగ్రహారాధన. వాళ్ళు మొలకు దేవతను వాళ్ళు
పూజిస్తారు. అంతేకాదు వాళ్ళ పిల్లలను బలిస్తారంటే ఎంత భయంకరులు వాళ్ళు. అయితే అక్కడికి ఇతను తన భార్యను పిల్లల్ని తీసుకొని వెళ్ళినాడు అనమాట. వెళ్ళి ఏం చేసినాడండి? ఏమన్నా అక్కడ బ్రతకగలిగినాడా? అక్కడ బ్రతకలేదు. కానీ ఏమైందో ఏమో, చనిపోయినాడు ఎలీమెలకుకు 2 కుమారులు ఉన్నారు, మహ్లోను, కిల్యోను. మహ్లోను అంటే అర్థం ఏమంటే, మహ్లోన్ అంటే బలహీనుడు అని అర్థం అండి. అంటే అక్కడ ఒక బలహీనుడుగా ఆ బిడ్డ పుట్టినాడు. 2వ వాడు కిల్యోను జబ్బువాడు, పాపం బలహీనుడు, ఒకడు జబ్బువాడు. అంటే ఆ కాలంలో పేర్లు కూడా అలా పెట్టేవాళ్ళండి, వాళ్ళ జీవితాలను బట్టే పేర్లు పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసినారు, అతను పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత నయోమి ఏం చేసింది, తన పిల్లలకు పెళ్లి చేసింది. ఎవరికి పెళ్లి చేసిందండి? మోయాబీలకు పెళ్లి చేసింది. మనం అన్నిళ్ళను పెళ్లి చేసుకోవచ్చునా? యూదులు అన్నిళ్ళను చేరరు కదా. సమరయ స్త్రీ చెప్తుంది కదా యోహాను సువార్తలో, మీరు యూదులు చాలా నిష్ఠాగరిష్ఠులు, 613 ఆజ్ఞలు పాటిస్తారు. వారు చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞలు, వారు భయంకరమైనటువంటి నిష్ఠ. మన ప్రపంచ దేశాలలో అటువంటి జనులు లేరనమాట, అటువంటి వాళ్ళనమాట వాళ్ళు. అట్లాంటిది అతను అక్కడికి పోయి సెటిల్ కావడం చాలా తప్పు. ఒక రూతు గ్రంథము ఇంకొక విషయం ఏం చెప్తుందంటే, మనం అన్నిలను చేరకూడదు. మనము వాగ్దాన ప్రజలు, మనం ప్రభువుని నమ్మిన విశ్వాసులము. మనం విశ్వాసులతోనే మనం సహవాసం కలిగి ఉండాల. అయితే ఎలీమెలెకు ఏం చేస్తున్నాడండి? మోయాబీలతో సహవాసం కలిగి ఉన్నాడు. ఇంత తప్పు కదా, కాబట్టి అలా చేయకూడదు. కానీ అతను తన స్వచిత్తం, తన స్వంత ఆలోచనతో వెళ్ళడం వల్ల తను చాలా కోల్పోయినాడు. తను పోయినది రొట్టెలు దొరకలేదనే కదా వెళ్ళినాడు. రొట్టెలు విడిచిపెట్టి వెళ్ళినాడు. కానీ తినడానికి అతను ఉన్నాడా? లేదండి, చనిపోయినాడు. దేవుని కోపాగ్నికి బలైపోయినాడు. అయితే రూతు నయోమి ఒక్కటే నిలిచిపోయిందండి. పాపం విధవరాలైపోయింది కదా. నయోమి విధవరాలైపోయింది, దిక్కు తెలియని పరిస్థితి. అక్కడ నయోమి విధవరాలైనప్పటికీ చూడండి, ఆమె ప్రభు యొక్క విషయాలలో చాలా దగ్గరగా ఉంది, తెలుసుకుంటూ ఉంది. తన యొక్క పరిస్థితులు, ఇశ్రాయేలు దేశంలోని ఆ యొక్క బెత్లెహేము యొక్క పరిస్థితులను ఆమె తెలుసుకుంటూ ఉంది. ఎట్లా చెప్పండి, ఇప్పుడంటే మనకి మీడియా ఉంది, ఎన్నో విషయాలు మనకు తెలిసిపోతున్నాయి కదా, టీవీల ద్వారా అట్లా చాలా ఫాస్ట్గా మనకు విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఈ బెత్లెహేము మోయాబు దేశానికి దగ్గర 50 మైళ్ళ దూరంలో ఉంటుంది కదా. అదే కిలోమీటర్లు అయితే 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఆమె సేకరిస్తోంది. ఆమె పనికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆ యొక్క బెత్లెహేము యొక్క పరిస్థితులను సమీక్షిస్తోంది అనమాట. అంటే ఏమంటే ఆమె ఆ యొక్క మోయాబు యొక్క మాలిన్యం అంటకుండా నయోమి జాగ్రత్త పడుతూ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. మన మోయాబు దేశంలో ఉన్న ఎక్కడ ఉన్న విశ్వాసులు ప్రత్యేకించి బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్తలో చెప్పినట్టు కదా, మీరు ఈ యొక్క దేశంలో మీరు ప్రత్యేకించి ఉండమన్నాడు, ప్రత్యేకముగా ఉండమన్నాడు. పౌలు అన్నాడు కదా, మీరు ప్రత్యేకంగా ఉండాలన్నాడు. అలాగున ప్రత్యేకంగానే నయోమి తను తాను, ఎందుకంటే తను ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంది. తను ఇశ్రాయేలు దేశంలో ధర్మశాస్త్రాలను ఎలా వాళ్ళు పాటిస్తారో అవన్నీ ఆమెకి తెలుసు కాబట్టి ఆమె లైన్లోనే ఉంది, లైన్ తప్పలేదండి. కాబట్టే నయోమి ఆశీర్వాదానికి కారణమైంది. ఎట్లా అంటే తను చనిపోయిన కొన్ని రోజులకే 2 పిల్లలు చనిపోయినారండి. ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందండి ఆ బాధ, చెప్పండి ఒకసారి. మన పిల్లలు చనిపోతే, మన తల్లి ముందర కన్న పిల్లలు చనిపోతే ఎంత బాధ కదా. అయితే ఆమె బాధనంతా దిగమింగుకొని ఉందన్నమాట. అయితే 6వ వచనంలో ఒక మాట చూడండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించని ఆమె మోయాబు దేశములో వినెను. ఆమె వింటాను ఏం చేసింది చెప్పండి? విధేయత చూపించిందండి. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విని విధేయత చూపించాల. విధేయత చూపించింది. ఏం చేసింది? మోయాబు దేశమును వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమైరు. ఆమె వినింది, ప్రభువుకు విధేయత చూపించింది. ఏం చేసిందండి? మోయాబు దేశాన్ని విడిచిపెట్టడానికి ఆమె ప్రయాణమైంది. ఇది మన రక్షణ. ఇదే మొదట సువార్తను మనం విన్నప్పుడు దాని విధేయత మనం చూపించాల. ఇదేంలే అదేంలే పోస్ట్ పోన్ చేయకూడదండి, చాలా తప్పు. వెంటనే చూడండి
ఆమెను దర్శించనని. ఎవరు దర్శించినారండి? మీరు ప్రభుని దర్శించలేదు, ప్రభువే మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన దర్శించినప్పుడు, ఆయన మాటకు మనం విధేయత చూపించినప్పుడు ప్రభువు ఖచ్చితంగా మనల్ని అక్కడ మనం ఎక్కడైతే మనము సంకెళ్లతో బంధించబడినామో చక్కగా విడిపించబడతాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఆమె వినెను గనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రును ప్రయాణమే. కాబట్టి ఇలాగ మనము ప్రభు మాటలు విన్నప్పుడు మనము విడిచిపెట్టడానికి ఇష్టపడి అలాగ చేస్తే మనం రక్షణ మార్గంలో ముందుకు సాగడానికి ప్రభు మన కృప చూపిస్తాడు. అందరికీ వందనాలు.